నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఉదయం 11:25 టన్నెల్లోకి 4 సభ్యులతో కూడిన అన్వి రోబోటిక్ నిపుణుల బృందం వెళ్లింది. రోబోటిక్ నిపుణులతో పాటు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ కూడా లోపలికి వెళ్లి పరిస్థితులను గమనిస్తున్నారు. టన్నెల్ లోపల ఇప్పటికే కనిపించకుండా పోయిన వాళ్ళ గురించి క్యాడవర్ డ్రాగ్స్ నిర్వహిస్తున్నారు. నిన్న ఒకసారి టన్నెల్ లోపల పరిసరాలను రోబోటిక్ నిపుణులు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ పరిశీలించారు. ఇవాళ మరోసారి టన్నెల్ లోపల పరిస్థితులను గమనించి రోబోల సాయం తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే సెల్ ఫోన్ ద్వారా లోపల పరిస్థితులను ఎప్పటికప్పుడు డిజాస్టర్ టీమ్ తెలుసుకుంటూనే ఉంటుంది. బ్యాటరీ సమస్య, రోజ్ కటర్ అవసరమున్న సమాచారంతో లోకో మోటార్ ద్వారా వాటిని లోపలికి డిజాస్టర్ సిబ్బంది పంపించారు. జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్, గైడ్వాన్ రఘునాథ్తో కలిసి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఎస్ఎల్బిసి ప్రమాదానికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ 14 రోజులు కొనసాగుతుంది. అంటే 14 రోజులు మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ జరగాల్సినటువంటి సహాయ చర్యలు మాత్రం ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి సాంకేతిక నిపుణులను కూడా రంగంలోకి దింపిన పరిస్థితి 14 రోజులు కనిపిస్తుంది. ఇప్పటికే ఉదయం కేరళకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి జాగిలను కూడా రంగంలోకి దింపిన నేపథ్యంలో ఈ రోజు 11:30కు మాత్రం 4 సభ్యులతో కూడిన 8 రోబోటిక్ నిపుణుల బృందం సొరంగంలోకి వెళ్ళడం జరిగింది. మొన్న ముఖ్యమంత్రి వచ్చిన సమావేశంలో సంబంధించి చెప్పిన అవసరమైతే రోబోలను కూడా దీనికి వినియోగించాలని చెప్పేసి సూచించిన నేపథ్యంలో అందుకు కావాల్సిన సాధ్యాలను కూడా ఈ బృందం పోయి అన్వేషిస్తుంది. ప్రస్తుతం 11:30 గంటల ప్రాంతంలో సంఘటన జరిగిన ప్రాంతానికి 4 కూడినటువంటి సభ్యులు 8 రోబోటిక్ నిపుణుల బృందం కూడా సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. అక్కడ ఈ బృందాలు కూడా నిపుణులకు సంబంధించి కూడా అక్కడ ఒక ఐఐటి మద్రాస్ సంబంధించినటువంటి ఒక ప్రొఫెసర్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ నిపుణులందరూ కూడా బృందం కూడా పూర్తి స్థాయిలో అక్కడ అంటే తప్పిపోయిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యల్లో భాగంగా కావాల్సినటువంటి పరికరాలు ఎలా ఉపయోగించాలి, రోబోలను కూడా రంగంలోకి దింపాలా, ఆ పరిస్థితి పైన కూడా సాధ్యాసాధ్యాలపైన కూడా ఈ బృందం అన్వేషిస్తుంది. దాదాపు మధ్యాహ్నం తర్వాత ఈ బృందం తిరిగి బయటకు వచ్చి పూర్తి స్థాయిలో వివరాలు బయటకు తెలిసే అవకాశాలు కనిపిస్తే మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే దాదాపు టన్నెల్లోకి కేరళకు సంబంధించిన ప్రత్యేకమైన డాక్స్ వచ్చాయో అవన్నీ కూడా ఇప్పటికే ఉదయం వెళ్ళిన పరిస్థితి. ఇవి మధ్యాహ్నం 2:30 సందర్భంలో 2:30 ప్రాంతంలో ఆ బృందాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. మొత్తానికి ఈ రెస్క్యూ ఆపరేషన్ మాత్రం పూర్తి స్థాయిలో టెక్నాలజీ వాడుతూ కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ లో 8 మందికి తప్పిపోయిన వారిని గుర్తించేందుకు పూర్తి స్థాయిలో అధికారులు చర్యలు చేపట్టే పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీలు కూడా దగ్గరుండి పరిస్థితులను అంచనా వేస్తూ ఎప్పటికప్పటికి కూడా ఈ సహాయక బృందాలతో చర్చిస్తూ వారికి కావాల్సినటువంటి చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం తర్వాత వెళ్ళినటువంటి ప్రత్యేకమైన జాగిలాలకు సంబంధించిన కావచ్చు, అలాగే ఇప్పుడు వెళ్ళేటువంటి ఈ రోబోటిక్స్ సంబంధించిన బృందాలకు సంబంధించిన సమాచారం కూడా మధ్యాహ్నం 2:30-3 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీనాక్షి, చారి, అలాగే టన్నెల్లోని వ్యక్తులను ఇంకా బయటికి తీయడానికి ఇంకెన్ని రోజులు సమయం పట్టొచ్చు అంటారు? ఇప్పటి వరకు అయితే దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం అందడం లేదు. ప్రతిరోజు కూడా రేపు ఎల్లుండి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 14 రోజులు గడిచినప్పటికీ ఇప్పటికీ కూడా అక్కడ పేరుకుపోయినటువంటి మట్టిని కూడా తొలగించిన పరిస్థితి కనిపించడం లేదు. దాదాపు నిరంతరంగా కూడా బృందాలన్నీ కూడా దాదాపు 12 బృందాలు కూడా ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. అంటే నిన్న చూసినట్లయితే ఇప్పటికే 8 ప్రాంతాలను జిపిఆర్ ద్వారా కూడా 8 ప్రాంతాలను గుర్తించి దాదాపు 2 ప్రాంతాల్లో ఇప్పటికే తవ్వకాలు చేపట్టిన అక్కడ ఇనుప ముక్కలు మాత్రం బయటపడడం జరిగింది. దీంతో నిరుత్సాహం చెందినటువంటి బృందాలు మిగతా 6 చోట్ల తవ్వకాలు కొనసాగిస్తున్నాయి. 6 చోట్ల కనీసం గల్లంతైన వారి జాడ తెలుస్తుందేమన్న ఆశాభావంతో ఈ 6 చోట్ల కూడా ముమ్మరంగా గాలింపు తవ్వకాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే
ఈ బృందాలతో వెళ్ళిన నేపథ్యంలో ఈ బృందాల నుంచి ప్రత్యేకమైన డాక్టర్ కావచ్చు, ఇవి ఇప్పుడు వెళ్ళినటువంటి బృందాల నుంచి కూడా ఏమైనా జాగ్రత్త తెలిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇది సాయంత్రం వరకు కూడా కొంచెం కొన్ని అంటే ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నాయని మాత్రం తెలుస్తుంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ ముగించేందుకు మాత్రం మరో వారం పట్టే అవకాశాలు ఉన్నాయన్న అవకాశాలు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు రేపు మాత్రం ప్రాంతాలను గుర్తించడమే తర్వాయిగా మిగిలింది. ఆ నేపథ్యంలో మిగతా ఎన్ని రోజులు పడుతుందని మాత్రం ఎవరు కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ చారి.